వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. భారత్లో టెస్లా పూర్తి స్థాయి ఎంట్రీ కోసం మార్గం సుగమం అవుతుందా? దీనికోసమే ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో చర్చలు జరుపుతున్నారా? ఈ చర్చలు ఫలిస్తే మస్క్ సంబంధించిన ఏ కంపెనీలు భారత్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది? ఈ సందర్భంగా భారత్ అమెరికా సంబంధాలు, టెక్నాలజీ రంగంలో సహకారం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. అపర కుబేరుడు అమెరికా అధ్యక్షుడికి రైట్ హ్యాండ్ ఎలాన్ మస్క్ భారత్లో పూర్తి స్థాయి వ్యాపారం విస్తరణకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా భారత్తో మస్క్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎలాన్ మస్క్ తో ఫోన్లో మాట్లాడారు. వీరి మధ్య భారత్ అమెరికా సంబంధాలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో సహకారంపై చర్చ జరిగింది. భారత్ కు రావడానికి ఎదురు చూస్తున్నాను, ఈ ఏడాది తర్వాత వస్తాను అని మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ చర్చలు భారత్తో ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలను తెరవనున్నాయి. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ కోసం 2017 నుంచి ప్రయత్నిస్తుంది. 2017లో మస్క్ మొదటిసారి భారత్లో టెస్లా కార్ల విక్రయాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే అధిక దిగుమతి సుంకాలు, స్థానిక తయారీపై భారత ప్రభుత్వం పట్టుదల కారణంగా ఈ ప్రణాళికలు వాయిదా పడ్డాయి. 2021లో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ను బెంగళూరులో రిజిస్టర్ చేసింది. 2023లో మోదీతో సమావేశం తర్వాత టెస్లా స్థానిక తయారీపై చర్చలు ముమ్మరం చేసింది. 2024లో కొత్త ఈవీ పాలసీతో దిగుమతి సుంకాలు 15% తగ్గించడం, స్థానిక తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వడం టెస్లాకు మార్గం సుగమం చేసింది. మోదీ మస్క్ చర్చలు ఫలిస్తే ఎలాన్ మస్క్ కు సంబంధించిన టెస్లా, స్టార్లింక్, స్పేస్ ఎక్స్ కంపెనీలు భారత్లోకి రావడానికి అవకాశం ఉంది. టెస్లా ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరులో విక్రయాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్టెల్, జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ ఎక్స్ ఇస్రోతో సహకారంతో రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీలో భాగస్వామ్యం కావచ్చు. మస్క్ కంపెనీల రాక భారత్లో ఈవీ మార్కెట్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పేస్ టెక్ రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? టెస్లా రాకతో భారత్ ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతుంది. ప్రస్తుతం భారత్లో ఈవీలు మొత్తం వాహన విక్రయాలు 2% మాత్రమే ఉన్నాయి. కానీ 2030 నాటికి 30%కి చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్లింక్ రాకతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగవుతుంది. విద్యా వ్యవస్థాపకతకు ఊతం లభిస్తుంది. స్పేస్ ఎక్స్ ఇస్రోతో సహకరిస్తే భారత్ స్పేస్ టెక్ రంగంలో కొత్త ఎత్తులకు చేరవచ్చు. అయితే అధిక సుంకాలు, నియంత్రణ అడ్డంకులు, స్థానిక పోటీ వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఈ కంపెనీల రాక భారత ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ చర్చలు భారత్ అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. టెస్లా రాకతో ఉద్యోగాలు, స్థానిక తయారీ, ఈవీ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. స్టార్లింక్ డిజిటల్ డివైడ్ ను తగ్గిస్తుంది. స్పేస్ ఎక్స్ స్పేస్ టెక్ లో ఆవిష్కరణలను తెస్తుంది. అయితే ట్రంప్ హయాంలో అమెరికా భారత్ సుంకాలపై చర్చలు, స్థానిక ఆటో మేకర్ల నుంచి వ్యతిరేకత వంటి అడ్డంకులు ఎదురవ్వే అవకాశం ఉంది.